ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉన్న ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేస్తున్నామన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పేదల కడుపు నింపాలని ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తోందన్నారు. 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు రాజగోపాల్ రెడ్డి. అర్హులైన పేదవారికి అన్యాయం జరగద్దన్నారు. త్వరలోనే నూతన పెన్షన్లు జారీ చేస్తామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. గాలి వదిలేసే పరిస్థితి లేదు. అధికారులందరూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఈ వేదిక ద్వారా ఆర్డీఓ గారు ఉన్నారు, జేసీ గారు ఉన్నారు, అందరు అధికారులు ఉన్నారు. ఒక్క అర్హులైన పేదవాళ్లకు అన్యాయం జరగవద్దు, అది మన లక్ష్యం. ఒక్కరు కూడా ఇల్లు లేకుండా పేదవాళ్ళు ఉండద్దు. చాలా మందికి ఇప్పుడు నాకు ఊళ్ళలో తిరుగుతున్నా చెప్తుండ్రు, పెన్షన్ రాని ఉన్నారు. చాలా మంది వృద్ధాప్య పెన్షన్లు కానీ, వితంతు పెన్షన్లు కానీ, వికలాంగులు కానీ చాలా మంది ఉన్నారు. మీకు మనం చెప్తున్నాం, రేషన్ కార్డు ఎట్లిచ్చినామో, ఇంటి ఎట్లిచ్చినామో రాబోయే రోజుల్లో అర్హులైన పేదలందరికీ పెన్షన్లు ఇప్పించే బాధ్యత కూడా నాది అని చెప్తున్నాం. ఏ గ్రామం పోయినా సరే ఓల్డ్ ఏజ్ పెన్షన్ల గురించి చాలా మంది ముసలు నా దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, నాకు పెన్షన్ పెట్టేయమని. నా కొడుకు పట్నంలో ఏదో చిన్న ఉద్యోగం చూసుకుంటుండు, నాకు ఎటువంటి ఆస్తి లేదు, నాకు 10 ఏళ్ల కింద నాకు ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుస్తున్న పెన్షన్ పెట్టి అడుగుతున్నారు. ఎంతో మంది వికలాంగులు కూడా అడుగుతున్నారు. కాబట్టి తప్పకుండా ఈ విషయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి త్వరలోనే పెన్షన్లు కూడా రానులందరూ కూడా ఇప్పిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా గతంలో 10 ఏళ్ల కాలంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరైతే పేదలు మా బతుకులు బాగుపడతాయి, మా జీవితాలు బాగుపడతాయని చెప్పి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో, ఆశపడ్డారో, వాళ్ళకు 10 ఏళ్ళ నిరాశ తప్పితే నిజంగా వాళ్ళకు న్యాయం జరగలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది తెలిసినా సరే, తెలంగాణ ప్రజలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నష్టం జరుగుతుంది, నిధులు సంక్షేమ పథకాల విషయంలో కూడా, ఉద్యోగాల విషయంలో కూడా అన్యాయం జరుగుతుందని చెప్పి తెలంగాణ ఇచ్చింది. 10 సంవత్సరాల అధికారంలో దూరంగా ఉన్నా ప్రజలు ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారు. కాబట్టి ఈ తెలంగాణ పేద ప్రజలకు అండగా ఉండవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. తప్పకుండా ఏదైతే హామీలు ఇచ్చినామో ఎన్నికల సందర్భంగా రాబోయే రోజుల్లో ఒకటి తర్వాత ఒకటి విడదవారిగా అన్ని హామీలు నెరవేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం మీద, మా అందరి మీద ఉన్నది. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడద్దు.